నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఎవరి వ్యూహాలు వారివే, ఎవరికి లెక్కలు వారివే. ఎస్, జూబ్లీహిల్స్ బైపోల్పై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తున్నాయి. హోరాహోరీగా కొనసాగబోయే ఈ ట్రయాంగిల్లో ఫైట్ బీఆర్ఎస్ సిట్టింగ్ను కైవసం చేసుకుంటుందా? పవర్లో ఉన్న కాంగ్రెస్ బైపోల్ విక్టరీ కొడుతుందా? బీజేపీ దగ్గర అస్త్రాలేంటి? ఇదే వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఎస్, బిగ్ టాక్లో చర్చించేందుకు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు, అదేవిధంగా ఊరవల్లి శ్రావణ్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. ఫస్ట్ అయితే కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. అదేవిధంగా కుసుమ శ్రీనివాసరావు గారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ఎస్, ముందుగా ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. ఎస్, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎట్లా? ఎస్, ఫైన్. మొత్తం మీద తెలంగాణలో ఒక ట్రెండ్ మార్కు నిలబోతుందని చెప్తున్నారు. ఏదైతే మాగంటి గోపీనాథ్, దివంగత వ్యక్తి మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అకాల మరణం చెందటైతే అటాక్, దీనికి సంబంధించి బైపోల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. కానీ సీటు మాదంటే మాదే అని బరిలో దిగడానికి మాత్రం హోరాహోరిన ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించి ఎప్పటికప్పుడు పబ్లిక్ టాక్తో పాటు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. లోకల్ బాడీకి సంబంధించినటువంటి వ్యక్తులను కలుస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా కొట్టాలని. ఎలా ఉండబోతుంది బైపోల్ ఎలక్షన్లో? వాస్తవానికి చూస్తే కనుక ఎవరైతే మృతి చెందారో వారి ఆ సీటును మాత్రం వాళ్ళ ఇంటి వ్యక్తులకు, అంటే వాళ్ళ సతీమణికి కావచ్చు, లేదంటే వారి కూతులకు కావచ్చు, కొడుకులకు కావచ్చు, అలాంటిది ఒక ట్రెండ్ ఉంది గతంలో. కానీ ఇప్పుడైతే అదంతా ఏమీ లేదు. ఎవరి గెలుపు వారిదే అన్నట్టుంది. ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. తర్వాత ఒక విషయం నేను చెప్పగలను సార్. ఇక్కడ బైపోల్లో సాధారణంగా ఒక పద్ధతి ఉంటుంది. ఏదో కుటుంబ సభ్యులు కనుక నిలబడితే కొన్ని పార్టీలు స్వచ్ఛందంగా, రీజనల్ పార్టీలు కొన్ని అయితే స్వచ్ఛందంగా నిలబెట్టకుండా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ బీజేపీ కాబట్టి, ఉనికి లేకపోయినా బీజేపీ ఈ మధ్య పడుతున్న కొత్త తాపత్రయానికి అయితే ఎలాగోలా అన్న దగ్గర ప్రాణాలకు దిగించి ఆ దీపక్ రెడ్డికి ఇచ్చారు. ఆ దీపక్ రెడ్డికి ఇస్తారన్న దాంట్లో అసలు దీపక్ రెడ్డికి ఇస్తేనే సగం ఎత్తిపోతల పథకం. దానితో కాంగ్రెస్ లోంచి అజరుద్దీన్ పేరు అనబడింది. తర్వాత మన సింగరావు యాదవ్ గారు ఆయన పేరు ఒకటి ఉంది, నవీన్ యాదవ్. ఇంకా కొత్త పేర్లు వినబడతాయి. అంటే వాస్తవానికి ముగ్గురు ఉన్నారు కాంగ్రెస్ లో. అదే ఫిరోజ్ ఖాన్ గారి పేరు వినబడింది. సో ఫిరోజ్ ఖాన్ ఇస్ ద టఫెస్ట్ క్యాండిడేట్ దేర్. కానీ అజరుద్దీన్ కి ఈ మధ్యన ఎమ్మెల్సీ పడడం, నవీన్ యాదవ్ గారికి మార్గం సుగమం అవడం అండ్ ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ వాస్తవానికి ఇక్కడ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అన్నది కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్నది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఒక మాగంటి గోపీనాథ్ గారు అనే వ్యక్తి ఆల్మోస్ట్ 3 టర్మ్స్ ఆయన కన్సాక్టివ్ గా గెలవడం. తర్వాత అతను హ్యాపన్ టు బి ఏ మాస్ లీడర్. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న క్రిస్ప్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ ప్రభుత్వాలతో లొసుగులు ఉంటాయి. లాస్ట్లు, కొండలు, గుట్టలు, కబ్జాలు, వీటిల్లో ఎక్కడ ప్రభుత్వానికి వెన్నుదండ పోతే లేని పొంత తలకైనా పోతుంది. ప్రభుత్వ పరంగా ఉన్నదానికి అడ్వాంటేజెస్, ఓటు బ్యాంక్ అది చాలా తక్కువ. బట్ ఇన్ ద మాస్ లీడర్ అన్న కేటగిరీలో మాగంటి గోపీనాథ్ గారి సంస్మరణ సభలు అనుకోండి, లేదంటే నాగంటి గోపీనాథ్ గారి యొక్క మరణానంతరం జరిగిన అన్న సంతర్పణలు, వీటిలో కనుక మీరు మాస్ పల్స్ ని ఆద్యంతం గమనించగలిగితే వాళ్ళ భార్య గారికి చాలా అడ్వాంటేజ్ కనబడుతుంది. అది పైపచ్చు సింపతి గ్రౌండ్స్ కూడా క్యారీ అవుతుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కాంగ్రెస్ కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే, ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమాస్టెన్సెస్ లో యూరియా విషయాలు కానీ ఇతర డెలివరబుల్స్ అన్నింటిలో కూడా ఒక మెజరబుల్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంది. మీరు ఒక మాట చెప్పొచ్చు, లాస్యా గారిని మరణానంతరం కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచింది కదా అని. ఎస్, అక్కడ ఏంటంటే హైపోథెటికల్ సాయన్న గారి మరణం సింపతి పెద్ద కూతురికి వచ్చింది, ఆవిడ మరణం రెండో కూతురికి రావడం కొంతవరకు కాదు. అక్కడ కనుక గజ్జల నగేష్ గారు లాంటి వ్యక్తి కనుక అక్కడ లోకల్ పరంగా పోరాటం చేసే అలాంటి ఎక్స్పెరిమెంట్ కనుక టీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ మాత్రం మాగంటి గోపీనాథ్ గారి మిసెస్ కి కొంచెం వైటల్ ఎడ్జ్ కనబడుతుంది. ఎందుకంటే నేను ఒక ఆర్ఆర్ సర్వే అని ఒకటి చూశాను. ఆర్ఆర్ సర్వే అతను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సర్వే చేసి నాకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం కనుక నేను గమనిస్తే, ఇక్కడ క్యాండిడేచర్ అన్నది ఒక రోల్ ప్లే చేస్తున్నా అతను నవీన్ యాదవ్ అండ్ అజరుద్దీన్ మీద చేసాడు అతను. అంటే ఫిరోజ్ ఖాన్ ని పార్టీ పరంగానే అతను కూడా నిలబట్టలేదన్న విషయం ఏదైతే చెప్పుకొని వచ్చారో, ఆ తదనంతర పరిణామాల్లో అతను కాకుండా ఇతను అన్న దగ్గర ఫిరోజ్ ఖాన్ కొన్న ఎడ్జ్ ని చేజేట్లారా ఇతను కోల్పోయాడని మాత్రం తెలియజేసింది. సో నవీన్ యాదవ్ అనే ఇండివిజువల్ కెపాసిటీ ఇక్కడ అజరుద్దీన్ ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుందో ఇవన్నీ చూస్తే
నా దగ్గర ఉన్న డేటా ప్రకారం అండి, కాంగ్రెస్ పార్టీకి రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 44.91% ఉంటే బీఆర్ఎస్ కి 37.33 అన్నది పార్టీల వారిగా ప్రజల అభిప్రాయాలు తెలియజేశారు. అది దగ్గర 1500 to 2000 శాంపుల్స్. అండ్ రేవంత్ రెడ్డి గారి పనితీరుకి అయితే 31.81, ఇదే కేసీఆర్ గారు అయితే 56.81, బండి సంజయ్ గారికి అయితే 4.54 ఇచ్చారు, ఈటల రాజేంద్ర గారికి 2.27 ఇచ్చారు, ఇది తెలియదు అన్న వాళ్ళు 4.56. ఇక్కడ మీకు పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ కి ఏమో 17.04% ఇచ్చారు, అంటే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్స్ దగ్గర. Yes. బీఆర్ఎస్ పార్టీకి 65.90 ఇచ్చారు. నేను ఈ మేనిఫెస్టో ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే, స్థానికంగా మాగంటు గోపీనాథ్ గారు మోస్ట్ ఆఫ్ ద జూబ్లీహిల్స్ రేడియస్ లో Yes. బస్తీల్ని చాలా అడ్రస్ చేస్తూ ఉంటాడు. అక్కడ సక్సెస్ రేషన్ ఎక్కువ కనబడుతుంది. బీజేపీ పరంగా 3.4 ఉంది. అంటే వాళ్ళకి రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజు దాకా మనకి కనీసం ఉడతా సాయం కూడా చేయని నిస్సాయ స్థితిని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓవరాల్ గా ఈ ఎలక్షన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్న దగ్గర సునీతమ్మ గారు అనే వాళ్ళ మాగంటి సునీతమ్మ గారికి ఇండివిజువల్ కెపాసిటీలో 46.6% వస్తుంది. మేము దగ్గర 2000 శాంపుల్స్ చేసిన దగ్గర. అజరుద్దీన్ గారికి అయితే 22.72 ఉంది. నవీన్ యాదవ్ గారికి 15.9 ఉంది. లంకల్ దీపక్ రెడ్డి అన్నతో సింగిల్ డిజిట్ కి పరిమితమై 4.5. తెలియదు అన్న వాళ్ళు 12.5 ఉన్నారు. ఇది అక్కడ ఉన్న స్థానికత సార్. దీన్ని బట్టి ఈ ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ అన్నది ఒక కాంగ్రెస్ పార్టీ పరంగా రూలింగ్ గవర్నమెంట్ ఎడ్జ్ అన్నది కనబడుతుంది, కానీ దాన్ని జస్టిఫై చేసుకుని సస్టైన్ చేయడానికి అయితే నాకు తెలిసి ఒక క్రిస్ప్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ధనికులు అంటాం మేము, ఆ ధనికుల ఓటు బ్యాంక్ తో ప్రభావితమయ్యే అంశాలు కొన్ని ఉన్నాయి. అవి మేబీ కాంగ్రెస్ కానీ కనబడుతున్నాయి, కానీ బట్ బస్తీల్లో మాత్రం స్థానికంగా బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి మిసెస్ కి వైటల్ ఎడ్జ్ అయితే కనబడుతుంది. రైట్. శ్రావణ్ కుమార్ గారు. శ్రావణ్ కుమార్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇదైతే మనం ఇప్పుడు ఎవరి వ్యూహాలు వారే, వాస్తవానికి కూడా ఏ పార్టీ వ్యూహాలు వారికే. కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందరూ కూడా గోపన్న గోపన్న అనే అతన్ని కొనియాడతారు. ఎందుకంటే కోర్స్ నేను కూడా ఒక 3-4 టైమ్స్ కలిశాను. అన్న బాగున్నావా అనే మాట తప్ప ఇంకేం రాదు. అంత బెటర్ వ్యక్తి వాస్తవానికి చెప్పాలంటే. ఆయన అకాల మరణం, అంటే వాస్తవానికి ఈ ఏజ్లో ఆయనకు అలాంటి డిసీజ్ రావడం, అతను చనిపోవడం చాలా బాధాకరం. కానీ ఎవరైనా కానీ కొంత సానుభూతి ప్రకారం అయితే చూస్తే మనం గతంలో అంటే దగ్గర 1990 నుంచి చూసినా కానీ చనిపోతే ఏ క్యాండిడేట్ అయినా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, క్యాండిడేట్ చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన సీటు వారికి ఇస్తారు, వారినే ఏకగ్రీవకంగా చూస్తారు. కానీ ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు పోరు సిద్ధమైంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి వారు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీరంతా కూడా ఏకంగా దాటిపోయినా రావకపోయినా మేము ఖచ్చితంగా గెలుస్తామంటే మేము విన్ అవుతామని వాస్తవాన్ని మనం చూస్తున్నాం. గవర్నమెంట్లో ఉన్నవారు ఖచ్చితంగా మేము విన్ అవుతామంటే, బీఆర్ఎస్లో ఉన్నవారు ఖచ్చితంగా అది మా సీటు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భార్యకి ఇస్తున్నాం సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు అంటే పార్టీకి ఆల్మోస్ట్ పార్టీ నుండి అయితే బీఆర్ఎస్ నుంచి కూడా ఒక 2-3 ఆశిస్తారు, కాంగ్రెస్ నుంచి ఒక 4 ఆశిస్తారు, మరి బీజేపీ నుంచి అయితే నాకు తెలిసి ఒక్కరే అనుకుంటున్నా, కానీ 2-3 ఉన్నారనేది టాక్ వస్తుంది. ఇక వాస్తవానికి చెప్పాలంటే కూడా ఎస్ ఇక వాస్తవానికి ఇండిపెండెంట్గా మాత్రం చాలా వరకు ఉన్నారు, అంటే పార్టీల వారికి అతీతంగా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఎలా ఉండబోతుంది బీజేపీ స్టాండ్, ఎలా ఉండబోతుంది సార్? ముందుగా రాజమౌళి గారు, మీకు, ప్రసాద్ గారికి, ప్యానలిస్ట్ అందరికి, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద నమస్కారం సార్. అయితే ఇప్పుడు ఒకటి మనందరికీ తెలిసిన విషయమే, బై ఎలక్షన్ అనగానే జనరల్గా చనిపోయిన వ్యక్తికి జనరల్గా సింపతి ఉన్నటువంటి ప్రదేశం, పరిస్థితులు మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ జనరల్ ఎస్పెషల్లీ మన దగ్గర ఆ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది బేసికలీ. సరే, ఇప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏ పార్టీ టికెట్లు డిక్లేర్ చేయలేదు. ఈ రోజు కూడా నేను కొంతమంది ఆఫీషియల్స్ తోటి కూర్చోవడం జరిగింది. బేసికల్ అంటే ఎలక్షన్స్ అంటే జిహెచ్ఎంసీలు కూడా కార్పొరేషన్ స్థానాలు 4 ఖాళీ ఉన్నాయి. మరి ఇప్పుడు స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించింది కొంతమంది ఆన్సర్ ఇచ్చారు, 2 ఇవ్వలేదు. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని అయితే పదవి ఊస్టింగ్ అయ్యేట్టుగా కనబడుతుంది. ఎటనీ కాస్ట్ ఆయన అడ్డంగా బుక్ అయిపోయాడు, ఆయన ఎటు జరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు పాపం. సో ఇప్పుడు మరి అది కూడా కలిపి చేస్తారా, అది కూడా కలపకుండా చేస్తారా, మరి ఏ విధంగా చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఏది ఎలక్షన్ జరపాలంటే కూడా మెయిన్గా గుండెకాయ జిహెచ్ఎంసీ సివిక్ బాడీ, అది ఓటర్ ఎన్రోల్మెంట్ కానివ్వండి, ఏ ప్రిపరేషన్ కానివ్వండి, అన్ని రకాలుగా చేసే జిహెచ్ఎంసీ ఈ ప్రస్తుతము ఎలక్షన్స్ నిర్వహించేటువంటి పూర్తి సంసిద్ధతలో లేదు. కాబట్టి ఎప్పుడు ఇస్తారు అనేది మనకు తెలియదు, చూద్దాం అప్పటికి. ఇంకా అయితే మీరు మరీ అన్యాయంగా కాకపోతే సరే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తారు కాబట్టి, కానీ బీజేపీకి అసలు మీరు ఒకరే క్యాండిడేట్. సార్ నేను 4 పేర్లు చెప్తాను మీకు. అక్కడ లంకల దీపక్ రెడ్డి గారు మీరే చెప్పారు, డాక్టర్ పద్మా వీరప్పనేని గారు అక్కడ ఉన్నారు, సుభాష్ చంద్ర గారు, ఎన్వి సుభాష్ గారు మన మనోడు, ఆయన అక్కడ ఆస్పిరెంట్. సార్ కిషన్ రెడ్డి గారి క్యాండిడేట్ ఎవరు ఉంది, మీరు నేను మాడవలసింది. సార్ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు ఎంత కొంత సానుభూతి ఉంటుంది, ఆల్రెడీ చెప్తారు కూడా, పేరు చెప్తారులేండి, పేరు చెప్తారు. శ్రావణ్ కుమార్ గారు పేరు అయితే చెప్తారులేండి, ఆ నలుగురిట్లో పేరు ఒకరు ఉంటారు. నేను చెప్తున్నా కదా సార్ మీకు, డాక్టర్ పద్మా వీరప్పనేని గారు చాలా హార్డ్ వర్కింగ్ లేడీ. అదే గుడ్డు ప్యాకెట్ ఆవిడ చేస్తుంది, ఫలితం ఎవరు అనిపిస్తున్నారో అందరికీ తెలుసు. సార్ సార్ అది సపరేట్ డిబేట్ సార్, కానీ ఆవిడైతే మంచి హార్డ్ వర్కర్ మీరు ఒప్పుకుంటున్నారు కదా సార్, మంచి వర్కర్ అయితే మీరు ఒప్పుకుంటున్నారుగా. కిషన్ రెడ్డి క్యాండిడేట్ అయితే కాదు, అట్లా కదా సార్. కిషన్ రెడ్డి గారి క్యాండిడేటా, బండి సంజయ్ గారి క్యాండిడేటా? ఆల్వేస్ ఇక్కడ బండి సంజయ్ గారి క్యాండిడేటా, లేకపోతే రామచంద్రరావు గారి క్యాండిడేటా, లేకపోతే ఈటెల రాజేంద్ర గారి క్యాండిడేటా అన్న దగ్గర వీళ్ళు 3 క్యాండిడేట్లు ఇచ్చిన కిషన్ రెడ్డి క్యాండిడేట్ కాదన్న చూపించండి నాకు. సార్ నేచురల్ గా పార్లమెంట్ వారి పరిధిలోకి వస్తుంది కాబట్టి డెసిషన్ మేకర్ సార్. మరి ఇప్పటిదానికి అధ్యక్షుడు ఇంత తరావిడి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మీలాంటి వాళ్ళందరూ వెట్టి చాకరీలు, ఇవన్నీ అవసరమా? అట్లా కాదు, ఇప్పుడు ఆయన సేవ్ ఉంటది కాకపోతే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తాంట్లో తప్పేం లేదు. రామచంద్రరావు గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు కంటిన్యూ కానీ శ్రావణ్ కుమార్ గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు జనరల్ గా కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ, అందులో రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి గుడకాయ, తెలంగాణ రాష్ట్రం. మనం అవుననుకున్నా కాదనుకున్నా సరే, ఎవరెంత విమర్శించినా కిషన్ రెడ్డి గారు కాకుండా బీజేపీ మనం ఊహించుకోలేం. మన తెలంగాణ కిషన్ రెడ్డి గారు లేని భారతీయ జనతా పార్టీని మీరు కిషన్ రెడ్డి గారి పేరు ఎప్పుడన్నా JMIM అని వస్తుంది సార్. మేమైతే కిషన్ రెడ్డి గారికే చేయంటాం సార్, ఎవరుకున్నా. కిషన్ రెడ్డి గారు 100% ఇన్స్పైరింగ్ లీడర్ సార్. నేను సరే ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, నేను 10 నిమిషాలు చెప్పగలను సార్ కిషన్ రెడ్డి గారి. అంటే వారు చేసినటువంటి హార్డ్ వర్క్. ఇది ఫస్ట్ అయితే మనకి ఇది కంటిన్యూ. ప్రసాద్ గారు ఒక్క నిమిషం శ్రావణ్ గారిని కంటిన్యూ చేయమండి, తర్వాత మీరు క్వశ్చన్. సార్ కిషన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రాత్రి వరకు కంటిన్యూస్ గా వర్క్ చేసేటువంటి ఒక నాయకుడు సార్. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు శ్రావణ్ గారు మనం కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. శ్రావణ్ గారు మనం కిషన్ రెడ్డి పనితీరో, బండి సంజయ్ పనితీరో, ఈటెల రాజేంద్ర పనితీరో కాదు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ లో 4 పేర్లు అంటే ఒకటే పేరు అయితే వినబడుతుంది ఖచ్చితంగా, కానీ 4 అంటున్నారు కూడా. 4 ఎవరు, ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? నేను అదే అంటున్నా సార్, చాలా బీజేపీలో చాలా భయంకరమైన పోటీ ఉంది. అందులో ఇప్పుడు టీడీపీ జనసేన శ్రేణులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పద్మ గారు కానీ, లంకల దీపక్ రెడ్డి గారు కానివ్వండి సార్, మీరు మాట్లాడేస్తలేరు, దీపక్ రెడ్డి గారు కానివ్వండి, లేదా సుభాష్ గారు కానీ, అనేక మంది క్యాండిడేట్లు ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మహేందర్ గారు కానివ్వండి, చాలా మంది, చాలా పోటీ చాలా తీవ్రంగా ఉంది బేసికలీ. కాబట్టి మీరు అంతా ఈజీగా ఏం లేదు, చాలా గట్టిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎన్రోల్ చేసినటువంటి ఓట్లేని 3,90,000 అండి. రమారమి గెలిచిన లాస్ట్ టైము మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన ఎన్ని ఓట్లతో అంటే 80,000 ఓట్స్ పడ్డే గెలిచిపోయారు. ఇప్పుడు బై ఎలక్షన్లో మనం ఓటింగ్ పర్సంటేజ్ని జనరల్గా తక్కువ చూసుకోవాలి. దాని మీద అంటే సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దానికన్నా కూడా జనరల్గా లెసర్ పోలింగ్ అవుతుంది కాబట్టి కంపారిటివ్లీ మనం చూస్తే ఇక్కడ 75,000 ఓట్లతో విన్నింగ్ 75,000 ఓట్లు వచ్చినట్టు గెలిచేస్తాడు ఇక్కడ క్యాండిడేట్. సో ఎవరి అదృష్టం ఏ విధంగా ఉంటుందని మనం ఈరోజు ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? సార్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి వస్తాయి అంటున్నా సార్ నేను, అది ఎవరైనా సార్. ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నేను మా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడకూడదు కదా సార్, మాట్లాడలేను కూడా. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను మళ్ళీ మీకు చెప్తుంది అదే, మీరు చెప్పిన 4 పేర్లో పద్మజ గారి గురించి చెప్పారు. నెక్స్ట్ మీ పేరు ఎందుకు చెప్పుకోలేదు నాకు ఇంకా బాధాకరంగా ఉంది, కానీ నాకు మీ ఎబిలిటీ కూడా తెలుసు అక్కడ. ఎందుకంటే స్థానికతని జస్టిఫై చేసే దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చే వైబ్రేషన్స్ కన్నా కిషన్ రెడ్డి గారి షాడో అన్నది చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. అందులో ముఖ్యంగా గత బీఆర్ఎస్ ఎలక్షన్స్ ఏదైనా మీరు చూసుకుంటే
జేఎంఎం నినాదంతో ఉన్న కిషన్ రెడ్డి గారు చేస్తున్న పనికి అట్ ద కాస్ట్ ఆఫ్ బీజేపీ అవుతుంది. మీరు గమనించి నాకేం మామాటం లేదు. నేను ఒకటి చెప్తాను సార్, అది ఒక పర్సెప్షన్ బిల్డింగ్, అట్లా నెరేషన్ అట్లా బిల్డ్ అయింది. కానీ కిషన్ రెడ్డి గారు అయితే ట్రూ సెక్యులర్ లీడర్. మీరు చూడండి, అంబర్పేట్లో కూడా ముస్లిమ్స్, ఆయన కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ కూడా ఆయన ట్రూగా ఓటేస్తారు. సో ఈజ్ ఎ వెరీ సెక్యులర్ పర్సన్, సెక్యులర్ లీడర్, హెల్ప్స్ ఎవ్రీవన్, అందరి దగ్గర కూడా వెళ్తారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? తప్పులేదు కదా సార్. అదే సార్, ఎంఐఎం పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, ప్రధానమంత్రి గారు చెప్పింది అదే కదా. ఎంఐఎం పార్టీ కంటెస్ట్ చేస్తుంటే అట్ ద కాస్ట్ ఆఫ్ కిషన్ రెడ్డి గారు. లేదు అట్లా కాదు, నేను ఏమన్నా సార్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలోనే అలాగే ఉంటది, అందుకని ఇంకేం లేదు. ప్రసాద్ గారు ఆయన చెప్పని ఒక్క నిమిషం చెప్పని మన క్వశ్చన్ టు ఆన్సర్ అయితే ప్రసాద్ గారు ఏ ప్రసాద్ గారిది అట్లనే ఉంటుంది, ఎందుకంటే భారతం అది ఇంటి రామాయణం లెక్క ఆయన భారతం. కానీ మీరు కంటిన్యూ చేయండి, ఇంకొక క్లయింట్ దగ్గరికి వెళ్తాం. నేను ఏమన్నా సార్, కిషన్ రెడ్డి గారు ట్రూ సెక్యులర్ లీడర్, అండ్ దిస్ ఈస్ నాట్ ద డిబేట్ ఆఫ్ కిషన్ రెడ్డి గారు యాజ్ మీరు చెప్పినట్టు, కాబట్టి నేను దాంట్లో పోవట్లేదు. కానీ మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు నలుగురు సార్, ఇప్పుడు నలుగురు లీడర్లు ప్లస్ మీరు ఇంకో పేరు యాడ్ చేశారు, నా పేరు కూడా యాడ్ చేశారు, అంటే మీరు ఐదుగురు మీరే చెప్తున్నారు. ఆయన బాధ ఏంటంటే నా నలుగురు పేర్లు ఎందుకు చెప్తావు, నువ్వు కూడా కష్టపడ్డావు కదా, నీ పేరు ఎందుకు చెప్పుకోవట్లేదు అని ప్రసాద్ గారి భార్య బాధ. నా పేరు నేను చెప్పుకుంటే బాగోదు కదా సార్. నీ పేరు ప్రసాద్ గారు తీస్తాను లేండి, పర్లేదు. ఈ ప్రేక్షకులు కనీసానికి మీ బీజేపీ వాళ్ళు చూసినా కానీ ప్రసాద్ గారు చెప్పినట్టు మీ పేరు ఎందుకు తీయద్దు అనేది ఒక వస్తుంది. ఎస్, ఒక్క నిమిషం. మనతో పాటు కసుబా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఎస్, ఇప్పుడు ట్రెండింగ్లో మాత్రం కాంగ్రెస్ వ్యూహ రచన వేరేగా ఉన్నా కానీ సిట్టింగ్ల మీద సిట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్నారు. మరేంటి పరిస్థితులు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక్కరా అని అనుకుంటే అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు అయ్యేటట్టు ఉన్నారు. ఎందుకంటే కూతురు దగ్గర కోల్పోతున్నారు, కొడుకు దగ్గర కోల్పోతున్నారు, అల్లం దగ్గర కోల్పోతున్నారు, పెద్ద దగ్గర కోల్పోతున్నారు. ఇలా అని అనుకుంటున్నారు జనం కూడా. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు కాదని ఇట్లా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ తరఫున కూడా ఒక్కరే పోటీలో ఉంటారా? నాకు తెలిసి కూడా నలుగురు వ్యక్తులు అయితే వస్తున్నారని తెలుస్తుంది. మీకు రాజమౌళి గారు, మీకు స్వతంత్ర ఈ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రసాద్ గారికి, శ్రవణ్ గారికి అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ. సహజంగానే అన్ని పార్టీల కంటే ఎక్కువ పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సహజంగా బీఆర్ఎస్ వాళ్ళ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు ఎవరిచ్చినా ఆ కుటుంబం నుంచే ఇస్తారు కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికి ఇస్తారనే దాని మీద అవి ఏమైనా స్పెక్యులేషన్స్ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ వాళ్లకు అక్కడ ఈ సిటీ వాళ్ళ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, వారే కేంద్ర మంత్రి కాబట్టి అక్కడ కూడా కొంత పోటీ ఉంటుంది. అంటే అన్ని పార్టీలకు కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి మరీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఎందుకోసమంటే జూబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్ లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 20 నెలలుగా 21 నెలలుగా సాగిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి, వీటన్నిటికీ దీన్ని ఒక ల్యాండ్ మార్క్గా చేసి ఇక్కడ విజయం రాష్ట్ర వ్యాప్తం చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వీరందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ముగ్గురు మంత్రులు అక్కడ ఇన్ఛార్జిగా ఉంచారు. వివేక్ వెంకటస్వామి గారు, పొన్న ప్రభాకర్ గారు, మన నాగేశ్వరరావు గారు, కుమ్మల నాగేశ్వరరావు గారిని. అదేవిధంగా నేను పర్టికులర్గా సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉన్న జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్లో నేను ఒకడిని, ముగ్గురులో నేను ఒకడిని. వైస్ ప్రెసిడెంట్ మా ఝాన్సీ రెడ్డి గారు, అత్తి వెంకటస్వామి గారు, మేమంతా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు ఉప ఎన్నిక మేము ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక సిగ్మెంట్ జరుగుతున్నటువంటి ఎన్నిక. వీరు ఇంతకుముందు వాళ్ళు చెప్పుకుంటూ ఏదైతే సానుభూతి ఏ కుటుంబం నుంచి అయితే మరణించారో ఆ కుటుంబం వాళ్ళకి సహజంగా ఉంటుంది అనేది అందరూ చెప్తున్నటువంటి కథ. మీరు కానీ ఎవరు కానీ అందరూ చూస్తున్నటువంటిది. కాకపోతే ఈ యొక్క సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది కేసీఆర్ గారి, ఈ గ్రేట్ కేసీఆర్ గారికి. 2014 తర్వాత ఏ ఉప ఎన్నికల్లో కూడా ఆ కుటుంబ సభ్యుల్ని గెలవనీయలేదు. సుజాత నగర్ అక్కడ వారు వెంకటరెడ్డి గారు చనిపోయిన తర్వాత పాలేరులో అక్కడ కుమ్మల నాగేశ్వరరావు గారికి గెలిచిన దగ్గర నుంచి మొదలు పెడితే, నారాయణ కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ భూపాల్ రెడ్డి గారికి గెలిచిందే కానివ్వండి, అనేక ఉప ఎన్నికల లోపల మరణానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రెస్టేజ్గా ప్రభుత్వం తీసుకొని ఈవెంట్ ఒక ఇక్కడ మిర్యాలగూడలో మాత్రం మన నాగార్జున సాగర్లో మాత్రం జానారెడ్డి గారు ఓడిపోయారు. అక్కడ మాత్రం ఒక కుటుంబ సభ్యుడు గెలిచిండు, వాళ్ళ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు కాబట్టి. 2014 తర్వాత ట్రెండ్ మారింది. ఇప్పుడు మొన్న కంటోన్మెంట్ మీకు దానికి ఉదాహరణ. కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ
ఖచ్చితంగా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పథకాలకు పనులకు శ్రీనివాసరావు పూర్తి ఆమోదాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరావు అదే ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నికల లోపల అధికార పార్టీ ఇంతకు ముందు ఆ కుటుంబ సభ్యులు గెలవడం అన్నటువంటి లాంఛనాన్ని కేసీఆర్ గారు దాన్ని అధికార పార్టీ గెలిచే లాంఛనంగా మార్చారు. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మన సికింద్రాబాద్ లో మన కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగానే జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి అయినా, ఇప్పుడు 3-4 పేర్లు మీరు చెప్పారు, అధిష్టానం తలుచుకుంటే కొత్త పేర్లు కూడా రావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి కంటే ప్రధానం ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇక్కడ ముఖ్యమంత్రి గారే తనే అభ్యర్థి అన్న యొక్క దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అన్ని పార్టీలో ఉన్నటువంటి అన్ని శ్రేణులను అక్కడ పూర్తి స్థాయిలో కేంద్రీకరించారు. అన్ని డివిజన్లలో మాకు ఇన్ఛార్జీలను పెట్టినరు. అన్ని డివిజన్లో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జీలను పెట్టి పూర్తి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, అక్కడ పార్టీ కానివ్వండి, ఓటర్ నమోదే కానివ్వండి, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది జూబ్లీ హిల్స్. రైట్. ప్రసాద్ గారు, ఎస్ చెప్పండి. మరి ఈ నేపథ్యంలోనూ ఇద్దరు కూడా కాదు, ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన నేపథ్యంలోనే ఒక్కొక్క బ్యాచ్ నుండి ముగ్గురుగా విభజిస్తున్నారు. కానీ లాస్ట్కు ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి వశమవుతుంది ఈ టికెట్ అనేది కన్ఫర్మ్ లేకపోయినా నలుగురు అయితే పోటీలో ఉంటున్నారు, బరిలో ఉంటున్నారు. ఆ నలుగురికి కూడా ఆ ఒక్కొక్క పార్టీ నుంచి ఆ నలుగురు వ్యక్తులు కూడా వివిధ రంగాలలో ఉన్నవారే. ఒకరు సీఎంకు సంబంధించిన వాళ్ళు, ఒకరు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు, ప్రస్తుత సీఎంకి సంబంధించిన వాళ్ళు, మంత్రులకు సంబంధించిన వాళ్ళు, వారి మాజీ మంత్రులకు సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఒక్కొక్కరు వస్తున్నారు. లాస్ట్కు ఇలా పోతుంది ఆ పరిస్థితి. ఒకవేళ లేదు అంటే లాస్ట్కు వాళ్ళు కూడా మేము అవసరమైతే ఇండిపెండెంట్గానే ఇస్తామనే సూచన వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరిది ఈరోజు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమికి సంబంధించిన వ్యక్తి కూడా ఇక్కడ బీజేపీ పరంగా అది ఆలోచించే చెప్తున్నా. అదే మీరు ఆలోచించే చెప్తారు, మేము కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ మా సోదరుడు కష్టపడినా, పద్మమ్మ కష్టపడినా దిక్కు దివాణం ఉండని ఆ పార్టీలో ఎంఐఎం సహకారంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కడుపు కొట్టడానికి ఎంఐఎం పార్టీని ఎక్కడైనా నిలబెట్టే నేపథ్యం ఉన్న దగ్గర ఇందాక లేదో కౌన్సిలర్ ఎలక్షన్స్ ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ తో ముడిపెట్టడానికి ఇది ఒక టెస్టింగ్ మాడ్యూల్ లో ఉంది. ఇది గ్యారంటీగా ఒక రెఫరెండమే. గవర్నమెంట్ కి ఈ ఎలక్షన్ రెఫరెండం తో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి ఎలా వెళ్ళాలన్న దాని మీద ప్రణాళిక రచించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంటుంది. రెండోది, ఈ ఎలక్షన్ మీరు అనుకున్నట్టు ఆసిఫాబాద్ లో ఎవరు మన దానం నాగేంద్ర గారికి టెంకు చెల్ల కొట్టారు. తెలుగుదేశం పరంగా గెలిచి రాజశేఖర రెడ్డి గారిని చూడగానే తన్మయత్వం చెంది జాయిన్ అయిపోయారు కల్లా ప్రజలు ఆర్తబలం పెట్టి ఇంట్లో కూర్చోపెట్టారు. అది ట్రాక్ రికార్డ్. అంచేత ఇటు తిరిగి ఊరు మంగళం మీద పడినట్టు పార్టీ మారిన దైద్యవంతో దానం నాగేంద్రని ఎత్తుకొస్తే రేపు పొద్దున్న జూబ్లీ హిల్స్ తో పాటు పెట్టే ఎలక్షన్ అనుకుంటే మాత్రం తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారు. అదైతే వాస్తవం. ఎందుకంటే దారుణ పైన కంపం తగిలించుకుందారంటే కాంగ్రెస్ అనవసరంగా కాంగ్రెస్ నెత్తికి తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ కింద నిలబెట్టి లేని తలకాయ నొప్పిని కాంగ్రెస్ భరించవలసి వస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికే తప్పలేదు, మరి అమాయకుడైన రేవంత్ రెడ్డి కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ ని జస్టిఫై చేసేంత నేపథ్యాలు రాజకీయ చదరంగంలో పాచికేసి దాన్ని జస్టిఫై చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ కనబడుతుంది. నాకైతే కిషన్ రెడ్డి ఒకటే కనబడుతుంది. రెండోది, ఇక్కడ బిఆర్ఎస్ పరంగా క్యాండిడేట్ ని ఆవిడ ఇందాక మా కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టు ఫ్యామిలీకి సింపతి అన్నదానికన్నా మాగంటి గోపీనాథ్ ట్రాక్ రికార్డ్ నేను చెప్తుంది అదే. బస్తీల్లో అతనికి ఉన్నంత ఫాలోయింగ్ చాలా వరకు ఇంకే లీడర్ కి లేదు. ఈ దీపక్ రెడ్డి గారి గతంలో తెలుగుదేశం, ఇప్పుడు బీజేపీలో ట్రిపుల్ స్టాండర్డ్స్ కి పెట్టింది పేరు. కాంగ్రెస్ పరంగా క్యాండిడేట్ ని జస్టిఫై చేయకుండా ఆ నవీన్ కుమార్ యాదవ్ కి ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాడు. ఇంత కాదన్నా కొంచెం అజరుద్దీన్ గారికి టికెట్ ఎమ్మెల్సీ పరంగా కన్ఫర్మ్ అయిన తర్వాత నవీన్ యాదవ్ గారికి తన పని తను చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తే కొంచెం పుంజుకుని రేస్ పరిగెట్టడానికి కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారి భార్య ప్రజల్లోకి వచ్చి అంత ఉత్సాహంగా తిరిగే పరిస్థితి లేదు. ఇంకా ఆవిడ సెటిల్మెంట్ పీరియడ్ లోనే ఉంది. ఆయన చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు కాబట్టి. సో ఈ కూలింగ్ పీరియడ్ ని ఒక పరంగా కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా క్యాండిడేచర్ పరంగా చేసుకోవడానికి ఏమైనా వెసులుబాటు తీసుకోవడానికి అనిశ్చితి ఉంది. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి క్యాండిడేటా, లేదంటే మన పార్టీ అధ్యక్షులు గారు క్యాండిడేటా, లేదంటే నటరాజన్ గారు ఈ సొంత పెత్తనాలతో కాంగ్రెస్ ని భ్రష్టు పెట్టించే కార్యక్రమం, ఇలాంటి చాలా నడుస్తున్నాయి. అక్కడ కూడా అంత ఈజీగా క్యాండిడేచర్ ని జస్టిఫై చేసుకోవాలని నిస్సాయ స్థితిలో 2 జాతీయ పార్టీలు ఉంటే
వాళ్ళు కాంగ్రెస్ అయినా తీసుకోండి, బీజేపీ అయినా తీసుకోండి. ఎప్పుడైనా ఒక పార్టీ క్యాండిడేట్ చచ్చిపోతే ఆ క్యాండిడేట్ ని రీప్లేస్మెంట్ లో నిలబెట్టడం అనేది కేసీఆర్ మొన్నటి మీద బ్రేక్ చేయలేదు. కాంగ్రెస్ ఎప్పుడు ఆ విషయంలో వెనకాడలేదు, ఎప్పుడు నిలబెట్టడంలోనే ఉంది క్యాండిడేట్ ని. బీజేపీ అయితే ముందే ఉన్నా లేకపోయినా ఉనికించాటుకోవడానికి 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది బీజేపీ. సో ఇవన్నీ ట్రాక్ రికార్డులు పెట్టుకుని ఇక్కడ సింపతి గ్రౌండ్స్ తో లీడ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ముఖ్యంగా 3 పార్టీలకి ఒక చేతావని. గ్రేటర్ హైదరాబాద్ లో మీరు రాజ్యాంగం గమనిస్తానండి, అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రస్థానమే లేదు. ఓన్లీ బీజేపీ పార్టీ. అది ఎలా గెలిచిందో నాకు తెలియదు. అది హైదరాబాద్ ఎంపీ ఉండగా సికింద్రాబాద్ జ్యూరిడిక్షన్ లోకి జూబ్లీస్ ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇందాక కాంగ్రెస్ మిత్రులు కూడా జనరల్ సెక్రటరీ ఫర్ సికింద్రాబాద్ అంటున్నారు. ఇది కాంగ్రెస్ సికింద్రాబాద్ లోనే ఉందండి, సికింద్రాబాద్ సిగ్మెంట్ లోనే ఉంది జూబ్లీస్. అంటే ఖైరతాబాద్ నాకు తెలిసి ఖైరతాబాద్ ఎరగొట్టిన తర్వాత ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ దీంట్లోనే ఉన్నది, సికింద్రాబాదే సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే ఉంది. ఓకే, ఇక్కడ మాకు దానా నాగేంద్ర నిలబడ్డాడు, కిషన్ రెడ్డి గారు ఎంపీ నిలబడ్డారు. చూశాను నేనే ఓటేసిన. జూబ్లీ హిల్స్ అనేది మీకు సెగ్మెంట్. హైదరాబాద్ లోకి ఇది రాదండి, ఇది వస్తుంది. ఏది మన కోషామహల్ వస్తుంది, కోషామహల్ హైదరాబాద్ పార్లమెంట్ కి వస్తుంది. ఎంఐఎం బసపరుచుకొని వస్తాయి. ఇది మాత్రం ఇక్కడికి వస్తుంది. ఎందుకు చెప్పించానంటే ఈ కిషన్ రెడ్డి గారికి చేసిన కుషామత్ రాజకీయానికి ఈ వెసులుబాటు ఇచ్చారు. ఎందుకంటే అంత పెద్ద ఖైరతాబాద్ ఎడగొట్టిన తర్వాత దీన్ని ఒక్కదాన్ని తీసుకెళ్ళి అలా వెంకీ సినిమాలో ఆపేసీఏ కావాలన్నట్టు ఇవన్నీ ఎందుకు ఆయన అండర్లో పెట్టారు? కిషన్ రెడ్డి గారు ఎందుకు సార్ మీకు అంత కోపం? అసలు కాంగ్రెస్ పార్టీ ఉందండి. ఒకటి 2009 మన డీలిమిటేషన్ అయినప్పుడు యూపీఏ ప్రభుత్వమే ఉన్నది. నేను చెప్తుంది అదే సార్. డీలిమిటేషన్ అన్నప్పుడు మీరు ఉన్నా సరే కాగల కార్యాలు గంధర్వాలు తీర్చినట్టు వాళ్ళకి ఎత్తిన పాలు పోశారు. నా కిషన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతం కాదు సార్. 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో కేంద్ర మంత్రిగా ఉండి కేసీఆర్ అయితే రాష్ట్రమైన తీసుకొచ్చాడు. నేను కనీసం లిఫ్ట్ తప్ప ఇంకోటి తెచ్చిన పాపని పోలే. నేను చెప్తాను సార్. ఎందుకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 20,000 కోట్ల రూపాయలు సార్. ఈ ఆర్ఆర్ఆర్కి మొత్తం ఆయన్నే. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 డబ్బులు 5 రాష్ట్ర ఎంఎంటీఎస్ ఫేజ్ 2 నేను చెప్తాను సార్. ఎంఎంటీఎస్ ఫేజ్ 1కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఆ ఫేజ్ 2 ఎంఎంటీఎస్ ఆగిపోయి ఉంటే మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టే ఆ సెకండ్ ఫేజ్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కట్టించి ఫేజ్ 2 కంప్లీట్ చేయించింది కిషన్ రెడ్డి గారు. రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు తీసుకొచ్చింది ఆయనే. ఇప్పుడు సైన్స్ యూనివర్సిటీకి ఆయన లెటర్ రాస్తుంది ఆయనే. వ్యాగన్ ఫ్యాక్టరీకి, పసుపు బోర్డుకి, ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ కి పూర్తిగా కిషన్ రెడ్డి గారి సహకారమే కదా సార్. ఇప్పుడు రైలు రక్షక్ కవచ్ అని రైల్వే యాక్సిడెంట్స్ కి సంబంధించి రక్షకు సెంటర్ ని ఇండియా హైదరాబాద్ లో పెట్టించింది ఆయనే సార్. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ని మొన్న తీసుకొచ్చింది ఆయనే సార్. హైదరాబాద్ నేనే నిర్మించాను. మా కొలి కుతుబ్ షా వేయడం నాకు తెలియదు. అలాగే కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ని సెంట్రల్ లో నిలబెట్టింది ఆయన అంటే నేనేం చెప్పాలి చెప్పండి? లేదు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఇప్పించినా లేదా? మీరు నేను లైవ్ లో చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ప్రజలందరూ వింటున్నారు కదా సార్, మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టవలసిన తర్వాత బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది, మీ మీద ఉంటుందా? అది డిఫరెంట్ స్టోరీ సార్. నేను ఏమంటున్నా, మీరు కిషన్ రెడ్డి గారు ఏం చేశారంటే దానికి ఆన్సర్ చెప్తున్నా. యూరియా ఐపీఎం అనేది సార్ ఇప్పుడు ఏమవుతుంది ప్రశ్న? యూరియా ఐపీఎం అంటే రైతులు అంత ఇబ్బందులలో ఉన్నారు. యూరియా ఐపీఎం సార్ పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఎందుకు వస్తుంది సార్? ముఖ్యమంత్రి ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు, ఒక్క నిమిషము. 10 లక్షల శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. చిలకమర్రి నరసింహ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. నరసింహ గారు వినబడుతుందా? అనిపిస్తుందండి. చిలకమర్రి నరసింహ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి లెక్కలు వారివే. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎవరు నిలబెట్టబడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు వ్యూహాలు వారే అన్నట్టు 4-5 రెడీ అవుతున్నారు. ఎందుకంటే కవిత మేడంతో కొంతమంది, అయితే కేసీఆర్తో కొంతమంది, హరీష్ రావుతో కొంతమంది, కేటీఆర్తో కొంతమంది. అంటే వీళ్ళందరూ కూడా ఒకేరే ఉంటారు. కానీ ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా అందరూ ఆశిస్తున్నారు టికెట్లు. అంటే చనిపోయిన వ్యక్తుల ఇంట్లో ఒక భార్యకు కానీ లేకుంటే కుమారులకు కానీ కూతుర్లకు కానీ ఆ టికెట్ ఇవ్వవలసిందే అని ముందే డిక్లేర్ చేశారు కేటీఆర్. కానీ వీళ్ళంతా కూడా ఎందుకని కొట్లాడుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కూడా చాలా వరకు కూడా అందరూ వస్తున్న నేపథ్యం ఉంది. ఎలా చూస్తారు? అంటే ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్లో? ఇక్కడ ఒక్కటిసారి పరిస్థితం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదైతుందంటే మాకున్నటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఏదైతున్నాడో సీనియర్ వ్యక్తి అయినా సీనియర్ శాసనసభ్యుడు అక్కడ ఉన్న ప్రజలను నమ్ముకొని ప్రజలకు అనునిత్యం
కుటుంబాన్ని కూడా కాదనుకొని 24 అవర్స్ జనం కోసం తిరుగుతున్నాడు కాబట్టి కాపీ చేసిన టెక్స్ట్ ని. ఓకే ఓకే కంటిన్యూ. 3 సార్లు అతన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అంతకుముందు ఒక విషయం ఏంటంటే అతను 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నిరంతరం ఉన్నప్పటికీ ఏంటంటే అతనికి రావాల్సిన అవకాశం రాకపోయినప్పటికీ జనాన్ని నమ్ముకునే జనం మధ్య పనిచేయడం వలన చివరికి మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా 3 సార్లు గెలిపించడం తోటి ప్రజలతో తను పనిచేసే విధానాన్ని నమ్మడం వలన, ప్రజలకు తను నచ్చడం వలన, తన సర్వీస్ యాక్టివిటీస్ అవుతున్నాయో అవి ప్రజలకు నచ్చడం వలన అతను నిరంతరం పనిచేస్తూ ఉండే. మా దురదృష్టం ఏంటంటే అలాంటి నాయకుడిని పార్టీ పోగొట్టుకోవడం మా యొక్క దౌర్భాగ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు రావడం కూడా మాకు ఒక విధంగా బాధాకరమే. అయినప్పటికీ ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా మేము ఏంటంటే చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన టీఆర్ఎస్ పక్షంగా చెప్పడం ఏంటంటే, గులాబీ జెండా పక్షంగా చెప్పడం ఏంటంటే, ప్రజలు కూడా ఈరోజు ఏంటంటే నియత తప్పకుండా ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఇవాళ జరిగినా, రేపు జరిగినా, ఇంకా నెలకు జరిగినా, ఇంకా 6 నెలలకు జరిగినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, పార్టీ నిర్ణయం మేరకు గౌరవ కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ అత్యంత మెజార్టీతో గెలిపించడం కోసం ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని అయితే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మొదలైందంటే మా పార్టీ కంటే ముఖ్యంగా అయితే చిలకమర్తి నరసింహ స్టేట్ SC/ST కమిషన్ మాజీ సభ్యుడిగా నేనైతే జూబ్లీహిల్స్ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నానండి. ప్రస్తుత తరుణంలో పార్టీకి వెన్నుదండుగా ఉండడం, ఆ ప్రజలకు ఉండడం అనేది ఉందో అది గోపీనాథ్ గారి యొక్క కార్యశీలతకు నిదర్శనం అది. రైట్. అంటే ఏదైనా కానీ మొత్తం మీద కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది, మగటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మకే ఈ టికెట్ ఖచ్చితంగా వారి ఇంట్లో వారికే ఇస్తాము అనేది ఒక మాట ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ వేరే మాట మార్చి వేరే వాళ్ళకి ఇవ్వడం అంటూ ఏమైనా ఉందా? ఎందుకంటే 2-3 కూడా ఆల్రెడీ కవితమ్మ గారితో ఆల్రెడీ ఇద్దరు కలవడం జరిగింది. హరీష్ రావు గారి వెనకాల 2-3 తిరుగుతున్నారు. అంటే ఇలాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిన్న మొన్ననే నరసింహ గారు నిన్న మొన్ననే కవిత వారి ఇంటికి వాళ్ళ అమ్మ కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కొన్ని పరిణామాలు ఎదురైనాయి. ఆ నేపథ్యంలో ఏమైనా మాట మార్చుకునేదానికి వీలుందా బీఆర్ఎస్ నుండి గిట్ట? జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో గత నెల నుంచి కానీ 2 నెలల నుంచి కానీ గత 6 నెలలు 3 నెలలు ఏప్రిల్ 27 జరిగిన సంఘటనలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రం ప్రజలు వినే స్థితిలో కూడా లేరు. అయినప్పటికీ ఏంటంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ దినదినాభివృద్ధిగా జరుగుతున్న క్రమం ఏదైతుందో మనమందరం ఇవాళ సోషల్ మీడియా కానీ చాలా యాక్టివ్ ఉంది. ప్రజలు కూడా ఏంటంటే అంత తెలివి తక్కువ లేం గారు. ప్రజలు నేటి ప్రజా జీవితంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చాలా చైతన్యం అయిపోయినారు. ప్రతి నిమిషం ప్రచార సాధనాలకు కూడా అంటే మీలాంటి సోషల్ మీడియా ద్వారా పత్రికలకు రాకముందే, ఇంకోటి టీవీలకు రాకముందే కూడా ప్రజలు తెలుసుకునే స్థాయిలో అయ్యాలి. ఏంటంటే ప్రతి 5 నిమిషాలకు ఎక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకునే స్థాయిలో ప్రజలు చాలా చైతన్యమై ఉన్నారు. కాబట్టి ఇంకొక మీరు అన్న మాట ఏంటంటే ఏం జరుగుతుందంటే ఏదెవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఫైనల్ గా టిఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండాకు కేసీఆర్ గారు, మా గౌరవ కేసీఆర్ గారే ఆదినాయకుడు కాబట్టి ఆయన మాట శిరసా వహిస్తూ అందరూ పనిచేయక తప్పదు. ఆయన ఎవరినైతే అధికారికంగా ప్రకటిస్తాడో ఆ వ్యక్తే కుటుంబ సభ్యులు అనే నేను ఇప్పుడు పార్టీ నిర్ణయం రాలేదు కాబట్టి అనధికారికంగా చెప్పడం జరిగింది కాబట్టి అది మారుస్తారు అనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మోస్ట్లీ 99% మాగంటి గోపీనాథ్ గారి భార్యకే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడంటే శంఖంలో తీర్థం పోస్తేనే అది తీర్థం అవుతున్నట్టుగా కేసీఆర్ గారి నోటి నుంచి వచ్చిన తర్వాతనే మేము అధికారికంగా దాన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి గోపీనాథ్ గారి భార్యకే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రెండో ఆప్షన్ మీరు మాట్లాడుతుందంటే ఇంకో కొన్ని పేరు చెప్తా ఉన్నారు. ఆ పేర్లను నా నోటి నుంచి ఉచ్చరించడానికి కూడా నేను సిద్ధంగా లేను. చెప్పండి, మీరు ఎవరైతే చెప్పలేదు బీఆర్ఎస్ పరంగా మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే చెప్పండి. ఇప్పటిదాకా అన్నారు కదా, ఎవరు అనలేదు. ఎవరో ఇంటికి పోయారు అంటే కుటుంబ సభ్యులు తిరుగుతారని చెప్తున్నారు. కవితనే చుట్టూ తిరిగేట్లేదు. రాజకీయాల్లో ఇలా సమాజం ఏమైతుందంటే ఏ కండువా వేసుకున్న వ్యక్తి రేపు 24 hours కాదు
4 గంటల తర్వాత కనీసం 2 గంటల తర్వాత ఇంకో పార్టీలకు పోలేని స్టేజ్ లో ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్స్ ఉంది. అటువంటి సినారియోలో మనం ఏంటంటే కుటుంబ సభ్యులు, ఒక కుటుంబంలోని వ్యక్తులు పార్టీలకు అతీతంగా పార్టీలే మారుతున్న ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు పోకుండా కట్టగట్టుకొని ముళ్ళకంచే స్థితి అయితే ఉన్నది కదా. కాబట్టి బొలకంత గురించి ఏం చెప్పట్లే, పార్టీలో ఉండి పార్టీ గురించి ఎగనిస్ట్ మాడితే సస్పెండ్ చేసిన ఇంటికి కూడా ఇంకా వాయినాలు పెట్టుకుని వెళ్తే ఏంటి చెప్పాలి? వాయినా ప్రసాద్ గారు, నేను అనేది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పేరు నేను ఉచ్చరించదలుచుకోవాలని చెప్తున్నాను నేను. ఉచ్చరించుకుంటే పార్టీని సస్పెండ్ చేసిన ఆవిడకేట్ కెపాసిటీ ఉంటుంది క్యాండిడేట్ ని డిసైడ్ చేయడానికి చెప్పాలి కదా. ఎవరెవరండి మా పార్టీలోనే అడగాల. మా పార్టీ నేను చెప్పినా కదా, కేసీఆర్ గారు గౌరవ్ కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తర్వాతనే అది శంఖంలో తీర్థపోతుంది అధికారికంగా ఉంటది. కానీ కవిత చూస్తూ ఖండించండి. కవిత చుట్టూ కూడా తిరుగుతున్నాడే ఎవడో పనికిమాలని చెప్పాలి. ఓకే పుట్టిపోయిన అవసరం పాలు పిండినట్టు ఉంటది. రైట్. ప్రసాద్ గారు కాదండి, పార్టీ మొత్తం మీద ఒక్క పనికొచ్చిన లేడు. ఆవిడ రాజీనామా చేసినప్పుడు ఎవడు అది ఎవడో జనజాగృతి ఏదో ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన చిన్నపిల్ల పిల్లిపిత్రికలు అందరూ ఉన్నారు. ఇంకా పార్టీ ఓన్ చేసుకున్నాడు. నాకు అర్థం కాదు. నేను చిలకమ్మ నరసింహ నేను ఓన్ చేసుకోవాలి. మొమాట పడి కవిత గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మాకేంటి, నా దగ్గర ఏవో 2 పేర్లు, ఎందుకు మీ దగ్గర పేర్లు? ఇక్కడ ప్యానల్ కూడా ఒక్క పేరు చెప్పలే. మీరే భరిస్తున్నారు కదా ఏమండి, ఆ దరిద్రాలన్నీ మీరే భరిస్తున్నారు అంట. చిలకమ్మ నరసింహ ఎప్పుడు ఎవరిని టాలరేట్ చేయడండి. నాకు గురువు బాధ. మీరు చెబితే అది చేస్తారు మిమ్మల్ని. పొలిటికల్ గా గురువు లేదండి. ఆవిడెవరండి? హరీష్ రావుకి అంత స్థాయి లేదండి. కేటీఆర్ ఎవరండి? కేసీఆర్ గారు మాకు అన్ని ఇవి మాడవచ్చిన వదిలేసి కవిత దగ్గరికి వెళ్ళారా? ఏమో నా 2 పేర్లు ఉన్నాయండి, చెప్పొచ్చేమో కదా. నేనైతే చెప్పను. మాకేంటి ఇది? నేను అంటున్నది ఏంటంటే కేసీఆర్ గారి ఆది నాయకుడు ప్రసాద్ గారు ఇక అయినందుకు లేండి, మీరే మొత్తం మాట్లాడండి. అయినది కూడా ఓన్ చేసుకొని మీరే మాట్లాడేసాడు. సరే, ఓకే అండి. నరసింహ గారు ఎస్ 3 పేర్లు వీళ్ళు కూడా రేస్ లో ఉన్నట్టు మీ దగ్గరికి వస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్యానల్లో అతన్ని కూడా మీరే మాట్లాడారు కానీ ఓకే. ఎస్ శ్రావణ్ కుమార్ గారు, చెప్పండి సార్. శ్రావణ్ కుమార్ గారు, ఏదైనా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఒక్కటే, ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెందుతుంది. ఇదే నేపథ్యంలోనే కేసీఆర్ చెప్పిందే మాట. ఆయన పెద్ద వచ్చిన నోటి మాట ఎవరు కూడా శాసనంగా వ్యవహరిస్తారు. మొత్తం మీద దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ మాటే శాసనం ఇక్కడ. కేటీఆర్ ఎందుకంటే కేసీఆర్ ఎలా చెప్పిండో తెలియదు కానీ కేటీఆర్ అయితే మాటలకెళ్ళి మాట వచ్చేసింది. అదే మాటగా తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ కొంతమంది మాత్రం లాలుచి పడుతున్నారు. సో బీజేపీ నుంచి వెళ్ళి కూడా ఏమైనా శాసనాలు ఉన్నాయా? ఎందుకంటే నాయకుల లోపల, ఎందుకంటే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళ దాంట్లో ఎవరైనా శాసనాలు చేసే మాటలు ఉన్నాయా ఇతను చెప్పితే అని? లేదంటే అదే కోర్ కమిటీ లెక్క అందరు కూర్చొని మాట్లాడుకోవడమేనా? లేదు సార్, భారతీయ జనతా పార్టీ సిస్టంలో ఫస్ట్ పేర్లు పిలుస్తారు. పిలిచిన పేర్లను అందరు నాయకులు ఇవ్వచ్చు. వాళ్ళు పిలిచిన పేర్లన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తారు. పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, వాళ్ళు కూర్చుంటారు. అక్కడ అన్ని బేరీజీ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత కేవలం స్టేట్ పార్టీ మాత్రమే ఎలక్షన్ పోయేది. స్టేట్ పార్టీ పనిచేస్తుంది కానీ పూర్తిగా సెంట్రల్కి సంబంధించిన ఇన్ఛార్జ్ వస్తారు. వారి దశ వారు చూపించిన తర్వాతనే వారి నాయకత్వంలోనే పార్టీ అనేది పూర్తిగా ఎన్నికల బరిలో పూర్తిగా దిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే భారతీయ జనతా పార్టీలో నడుస్తుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ప్రతి ఎవరికైనా వాళ్ళ ఒక ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. ఫలానా నాయకుడికి వీళ్ళు పెడితే బాగుంటారేమో అనే ఒక అభిప్రాయం ఉంటే దాన్ని పార్టీ దృష్టికి తీసుకొస్తారు. పార్టీ ఇచ్చేటువంటి పైకి పంపించేటువంటి పేర్లలో ఆ పేరును పెట్టి పంపించడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్. అయితే మీరు ఈసారి చూస్తే గత ఎన్నికలకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉండండి. మీరు చూసి ఈటల రాజేందర్ గారి ఎలక్షన్స్ చూడండి, లేదా మున్గోడ ఎలక్షన్స్ చూడండి. అప్పుడే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యూహాత్మకంగా పూర్తి స్థాయిలో పావులు కలిపి మీరు అన్నట్టుగా గతంలో ఓట్ బ్యాంక్ లేని దగ్గర కూడా గెలిచిన సందర్భాలనే చాలా దగ్గర వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జూబ్లీ హిల్స్ అనేది అదే సిటీలో ఉంది, అందులో కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఉంది, ఖచ్చితంగా అర్బన్ ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతము. కాబట్టి చాలా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వివరించి గెలిచేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, 100%. సో దీన్ని ఈజీగా కొట్టిపడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. 100% భారతీయ జనతా పార్టీ చాలా గట్టి ఇదిలో ఉంటుంది. అందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జనసేన టీడీపీ కూటమి కూడా ఇక్కడ అవకాశం ఉంది, సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరి బలాన్ని కూడా కలిసి భారతీయ జనతా పార్టీ చాలా బలమైనటువంటి సార్ అంటే వాస్తవానికి శ్రావణ్ గారు అంటే ఎందుకు వచ్చింది?
ఎస్ అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఆ కూటమి నుంచి ఇక్కడ కూడా పాములు కలుపుతున్నారని ఆల్రెడీ ప్రసాద్ గారు చెప్పిండ్రు. అదే నేపథ్యంలోనే ఇంకొక మాట, ఏదైతే ఇప్పుడు బీజేపీకి సంబంధించి పార్టీ సిద్ధాంతాలు అన్నిటి కట్టుబడి ఉన్నా కానీ ఇక్కడ కిషన్ రెడ్డి సంబంధించినటువంటి పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా గెలిపించుకునే సత్తా నాకు కూడా ఉండాలని అతనికి వస్తుంది కదా. ఆ నేపథ్యంలోనే కదా ముందుకు వచ్చే పేరు మాత్రం కిషన్ రెడ్డిదనే వాస్తవానికి అప్పటి నుంచి ప్రసాద్ గారు చెప్పేది అదే పరిస్థితి. క్యాండిడేట్ ఎవరైనా కిషన్ వారిని ఒక రకంగా కరెక్టే సార్. ప్రసాద్ గారు అనేది ఒక రకంగా కరెక్టే. క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ లో పోటీ కాబట్టి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి క్యాండిడేట్ అని కూడా తప్పేముంది సార్. గెలిపిస్తాం, వారే క్యాండిడేట్, వారినే ప్రజల మధ్య తీసుకెళ్తాం. వ్యక్తి ఓకే అనేది ప్రసాద్ అంటున్నా, అంతే తప్ప వేరే కాదు. కూటమి అభ్యర్థిగా నిలబడతారంటే నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నది కళ. అదాని కూకట్పల్లి ట్రాక్ రికార్డు, జనసేన వాళ్ళకే నిలబెట్టి వాళ్ళకే కడుపు కొట్టారు అక్కడ. ఇది ట్రాక్ రికార్డు కాదంటారేమో చెప్పండి. రెండోది, కిషన్ రెడ్డి గారి అధ్యక్షతనే మాకు జనసేనతో అక్కర్లేదు అని కేటగిరికల్గా చెప్పిన జనరల్ ఎలక్షన్. ఇవన్నీ మనం కళ్ళ ముందు కనబడుతున్న నిలువెత్తు నిదర్శనాలు తార్కాలంలో ఉన్నప్పుడు కొత్తతనంతో ఆసిఫ్ ఇప్పుడు ఏదో కొత్తగా వైవిధ్యభరితమైన కూటమి పొత్తు అంటే ఎలాగో మీరే చెప్పండి. సెకండ్ నాకు అర్థం కాలేదు. అదే అంటే బేసికలీ నాకు సెకండ్ పాయింట్ ఫస్ట్ మీరు చెప్పారు కరెక్ట్, సెకండ్ పాయింట్ నాకు అర్థం కాలేదు. బట్ ఏమైనా కూడా అది మీ పర్సెప్షన్ సార్. బట్ నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు జనాల మధ్యలో ఇది కూటమి అభ్యర్థి అన్నప్పుడు సార్ ఎవరో ఒక వ్యక్తి చేసినా చేయకపోయినా దట్ విల్ నాట్ షో యూ ఎనీ డిఫరెన్స్. హోలిస్టిక్ గా ప్రజలు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, చంద్రబాబు నాయుడు గారి అభిమానులైనా, మోడీ గారి అభిమానులైనా ఆ కూటమికే ఓటేసిన పరిస్థితి ఉంటుంది సార్. ఒకరిద్దరు ఏమన్నా వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటే ఒకటో రెండు ఓట్లు పోతే ఏమో తప్ప హోలిస్టిక్ గా ప్రజలు మాత్రం కూటమి అభ్యర్థి కింద తీసుకుంటారుగా. తీసుకున్నాం, మీకు ట్రాక్ రికార్డ్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఎంతో చెప్పండి. 4.2%. అది మనం ఎందుకంటే సర్వే లెక్కల ప్రకారం అది ఏం పర్లేదు బ్రేక్ చేస్తున్నాం కదా సార్. శ్రీనివాసరావు గారు కొత్త రికార్డులు మేమే క్రియేట్ చేస్తున్నాం కదా. శ్రీనివాసరావు గారు, రఘునందన్ అన్న గ్యాస్ ఈక్వేషన్ తో దుబ్బాక ఎలక్షన్ గెలిచారు. వెలమ సామాజిక వర్గం ఈసారి క్యాండిడేట్ మాకు ఇంపార్టెంట్ కాదు, సామాజిక వర్గం ఇంపార్టెంట్, ఎమ్మెల్యే గెలిపించారు. రెండోది, బీఆర్ఎస్ పార్టీకి మీకున్న అండర్స్టాండింగ్ ఏంటో ప్రపంచానికి తెలియదు, కానీ బీజేపీ వాళ్ళు గెలిస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతారంటే మా చిలకమర అని చెప్పాలి. అది వాళ్ళకే చెల్లింది. జనరల్ ఎలక్షన్ లో ఎంపీలన్నీ ఆర్తపల్లి పెట్టి బీజేపీ చెప్పాడు. మా సమయం మీరు తీసుకుంటున్నారు కొంచెం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం, శ్రావణ్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ భాయ్ ఒక్క నిమిషం. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు తీసుకుంటున్నారు. అయితే మీరు ఒక 2 నిమిషాలు ఇచ్చిన మీరు తీసుకున్న మీ సమయం మీదే. మా సమయం మాదే. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక, ఒక్క నిమిషం, ఇందులో ఒకటి ఉంది, ఇందులో ఒక్క క్వశ్చన్ మాత్రం ఉంది. ఎందుకంటే నేను అడగలేదు కాబట్టి మీరు డైరెక్ట్ మీరే. ఏదైతే ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పినట్టు వాస్తవానికి ఇక్కడ జనసేన టీడీపీ సంబంధించి అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఉన్న టీడీపీ గతంలో ఉన్నది, ఇక్కడ జనసేనకు ఉన్నది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇక్కడైతే బీజేపీ పొత్తు కలుస్తుంది, కూటమి ప్రభుత్వం టైపే అనుకుంటున్నారు. ఈ ముగ్గురిట్లో బలాబలాలన అటు బీఆర్ఎస్ మాత్రం సపరేట్గానే ఉంది. దానికి ఇక ఎవరు సపోర్ట్ లేదు, ఎందుకంటే ఒక బీఆర్ఎస్ తప్ప. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ముగ్గురి బలాబలాలను తట్టుకోగలుగుతుందా, నిజంగానే గెలిపించుకోగలుగుతుందా, ఇది ఒకటి చెప్పండి. ఒకటండి, ఇక్కడ క్లారిఫై చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి వేరు. ఆ కూటమి గురించి మాట్లాడతారు. ఆ కూటమి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కదా. ఇక్కడ ఉన్నా కూడా మీరు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మీరు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళే కానివ్వండి, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళే కానివ్వండి, ఇక్కడ పోయినసారి బీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు, వాళ్ళు అక్కడ తెలుగుదేశానికి వేసిండ్రు. అంటే ఇక్కడ దాని అభిప్రాయం ఏంది, పూర్తి వైవిధ్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫండమెంటల్ గా ఇద్దరు కూడా వేరుగా ఉన్నా ఇక్కడ వచ్చేవారు బీఆర్ఎస్ ని అనుకున్నారు, అక్కడ పోయేవారు తెలుగుదేశానికి ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారిన సినారియో ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైతే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ అనేది పునాదులతో సహా కదిలిపోతుందన్న విషయం అందరికి తెలిసింది. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసిపోతున్నాయని వారి స్వయాన వారి కూతురు గారైనటువంటి కవిత గారు ఇచ్చినటువంటి దాంతో ఏర్తెల్లమైంది. ఈ పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ స్థిరపడినటువంటి
వాళ్ళు సీమాంధ్రకు సార్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే కుదిరారు, కానివ్వండి, కాంగ్రెస్ తో మిగిలిన కూడా వాళ్ళే కలిసి అన్నారు కానివ్వండి, సార్. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు. 100% కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఎందుకోసం మొగ్గు చూపుతారంటే ఇప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు జరగాల్సింది మధ్యంతర ఎన్నికలు. ఈ మధ్యంతర ఎన్నికల లోపల ఈ 3 సంవత్సరాల కాలం ఉంది, 3 సంవత్సరాల పైచిలుకు కాలం ఉంది. 3 సంవత్సరాల పైచిలుకు కాలం కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగాలన్నా ఏది కావాలన్నా సహజంగా అభివృద్ధి పార్టీ అధికార పార్టీ వైపే మొగ్గు చూపే ఆస్కారం ఉంటుంది అన్ని వర్గాల. నేను పర్టికులర్ గా జూబ్లీహిల్స్ లోని అనేక ప్రాంతాల్లో నేను రెగ్యులర్ గా తిరుగుతున్న ఈ మధ్య కాలంలో చూస్తే ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు చాలా గొప్ప నాయకుడు, ఆయనకు మంచి గ్రౌండ్ లెవెల్లో బాగా ఉన్నటువంటి నాయకుడు, అయినప్పటికీ కూడా వారు లేకపోవడం, ఆ తదనంతర పరిణామాల్లో ఇప్పుడు వారి కుటుంబం మీద సానుభూతి మీద కంటే వారి ఎవరి ప్రాంతంలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులను వృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ వైపు ఉండాలనేది స్థానికుల యొక్క స్పష్టమైన అభిప్రాయం అండి. దీనికోసము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మేము కేంద్రం నుంచి అధ్యక్షం ఇద్దేశాం ఏది చెప్పినా, మన ఎర్రగడ్డలో జరిగినటువంటి ఫంక్షన్ లో క్లియర్ గా కిషన్ రెడ్డి గారు చెప్పారు, అక్కడ 3,20,00,000 రూపాయల ఫండ్స్ కు శంకుస్థాపన చేశారు. వారు కిషన్ రెడ్డి గారు వచ్చి ఎంఐకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, అధికార కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చిండ్రు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పెట్టింది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గత 3-4 నెలలుగా అక్కడ విపరీతంగా జరుగుతున్నాయి. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులని చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఓట్ చోర్ గడ్డి చోర్ నినాదానికి బలం చేకూరుస్తారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఓట్ చోరీ విషయంలో కూడా జరుగుతున్నటువంటి విషయం, రాహుల్ గాంధీ గారు తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఇక్కడ నుంచి ఇది ఒక సానుకూలంగా పోయేటువంటి అంశం. సానుభూతి అనేది లేదండి. సానుభూతి యొక్క దాని పవనాన్ని ట్రెండ్ ను బ్రేక్ చేసింది కేసీఆర్ గారే. వారు చేసినటువంటి దానిలో వారే పడ్డారు. అది దుబాక నుంచే స్టార్ట్ అయింది. దుబాకలో కూడా వారు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తే కాలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధమైన రిజల్ట్ అధికార పార్టీ వస్తుంది. వచ్చే అవకాశం లేదు. రైట్ శ్రీనివాసరావు. నరసింహ గారు లాస్ట్ ఫైనల్ ఒక నిమిషంలో మునిగాని మనకు ప్రసాద్ గారిని ఎప్పటి నుంచో అడగాలని క్వశ్చన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఒక నిమిషంలో క్లోజ్ చేయండి. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారి యొక్క చనిపోవడం మేరకు వచ్చిన ఎన్నికలు ఏవైతున్నాయో దీన్ని ఖచ్చితంగా 100% గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశానుసారం కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100% రేపు అసెంబ్లీకి పోయి మళ్ళీ ఆ జూబ్లీహిల్స్ ప్రజల తరఫున వాయిస్ వినిపించే శక్తి ఆ జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అక్కడ బీజేపీ పార్టీ ఇంతకుముందు నాయకుడు ఏం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, స్వయం కుప్రాదం ఏమో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉద్యమంలో మాకు సహజం అండి. ఇవన్నీ ఎన్నో జరిగినాయి, అందులో ఇదొకటి. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నప్పుడు ఎన్ని కుయుక్తులు వేసినా ప్రజలు మాయంపడే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలే కాదు, రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగమెరిన సత్యం. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఎస్. నెక్స్ట్ ప్రసాద్ గారు చెప్పండి. రైట్. లాస్ట్ కన్క్లూజన్. ఈ 3 పార్టీల బహిరంగంగా ఒకరికొకరు మేమంటే జరగబోయే అంతరంగ యుద్ధంలో గెలిపేవారిదే అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరైతే చదివి వినిపెట్టారు ఏది ఎంతున్నాయి అది అంతున్నా, ఇంకా సర్వేపులు ఇంకా 3-4 వస్తాయి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో. కానీ ఏదేమైనా తెలంగాణ రూపురేఖలు మాపడానికో లేదంటే రూపు మాపడానికో ఏదైనా కానీ కొంతమంది శక్తులు పడగొట్టుకొని ఉన్నారని కొంతమంది అంటున్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మేమున్నామని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నాం. ఎవరేదన్నా కానీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి? ఇందులో బైపోల్ అన్నది మీరు గమనించుకోగలిగితే సాయి అన్న గారి సింపతి ఎప్పుడైతే సౌమ్యకి ట్రావెల్ అయిందో సేమ్ కాంబినేషన్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి సింపతి వాళ్ళ వైఫ్ కి ట్రావెల్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. పైపచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ స్థానికంగా ఎమ్మెల్యేలు గెలుచుకున్న ఉదంతం చూడండి. అదర్ దాని గోషమాల్ తప్ప ఇంకే ఎమ్మెల్యే ఇక్కడ బీజేపీకి గెలవలేదు. కాంగ్రెస్ కూడా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో గెలిచిన ఉదంతం లేదు. సో దీని సారాంశంలో ఇప్పుడు సాయన్న గారి బై ఎలక్షన్ లో మొన్న అమ్మాయి చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ చేసింది తప్ప ఒరిజినల్ గా బీఆర్ఎస్ స్ట్రెంత్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళు ఏదైతే పని చేశారో దానికి తగ్గట్టు మీరు సెటిలర్స్ అనండి వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ కూటమి ఈక్వేషన్
బీజేపీ పార్టీకి ఫలిస్తుందా లేదా అన్న దగ్గర వాళ్ళకి ఉన్నది. తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఇక్కడ బీజేపీకి ఇక్కడ సపోర్ట్ చేయడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జీవితాలు, హైడ్రా కనుక ఒకసారి వెళ్ళి తెలుగుదేశం భవనం దగ్గర నుంచి మొదలెడితే ఆ భయానికి వాళ్ళు ఎవరు రారు కూడా. సో ఓవరాల్ గా ఇక్కడ ఏదో మరి నేషనల్ వేడిగా నరేంద్ర మోడీ గారి బొమ్మెట్టి ఇక్కడ ఏదో కొన్నాళ్ళ పాటు నటిద్దామన్నా ఇక్కడ స్థానికంగా బీజేపీ అంత నిలదొక్కుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ ఆ క్యాండిడేట్లు మార్చక ఆ దారిని పోయిన దరిద్రాన్ని ఎప్పుడైతే వదిలించుకుంటారో తర్వాత జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి. ఈ మధ్యలో ఆయన ఏమనలేక హరీష్ రావు నేను ఎవరు ఇంకో అతను అంటే సంతోష్ రావుని ఈ కవితతో 4 జిట్లు జిట్టించి 2 రోజుల పాటు మనశ్శాంతి కలిగి ఇంట్లో తడిగొట్టేసి పడుకున్నాడు. ఆయన పెద్ద ఆయన బయటకు వచ్చి ఒకసారి తొలగొడు దూపం వేస్తే అన్ని సెట్ అవుతాయి. Right. క్యాండిడేట్లు మార్చిపోతే మాత్రం ఈ జన్మ రైట్ రైట్ రైట్